మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్లోని భవానీనగర్, లేక్యూ కాలనీ, న్యూ భవానీనగర్ కాలనీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రాము యాదవ్ ఆధ్వర్యంలో 20 మీటర్ల జాతీయ జెండాతో కాలనీ మహిళలు, కాలనీ నివాసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగమని, భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రాము యాదవ్ తెలిపారు. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందేలా నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు. డెబ్బై 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సర గణతంత్ర దినోత్సవ సందర్భంగా గత సంవత్సరం ఆజాద్ కా అమృత్ ఉత్సవం ఒక నినాదం తోటి ప్రపంచ దేశాల దిక్సూచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ స్వేచ్ఛా వాయువుని 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత మనం ఈ రోజు ప్రపంచ దేశాలలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక దేశంగా ఈరోజు రూపుదిద్దుకోవడానికి గల కారణం భారతీయులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యం అవ్వడం, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే ఒక నినాదంతో భారత్ ఇవాళ ప్రపంచ దేశాల్లో పోటీ పడడం, చాలా భారతీయులు గర్వపడడం జరుగుతా ఉంది. విదేశీ ప్రవాసీ భారతీయులు కూడా ఈ రోజు భారత్ మాత జెండాను చూసి గర్వించదగిన సందర్భం ఏర్పడింది. మరొక 10 సంవత్సరాల్లో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానంలో నిలబడుతుందని, అన్ని రకాలు ఆర్థికంగా మనం ముందు వస్తున్నామంటే కారణం మన లీడర్షిప్ చాలా బాగుంది. కాబట్టి ప్రపంచ దేశాల్లో మనం ముందు రావాలంటే ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అదేవిధంగా యువత 60% ఉన్న ఏకైక దేశం భారతదేశం. కాబట్టి భవిష్యత్తులో భారత్ అనేది